హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఈరోజు మనం ది ఆల్ న్యూ టీవీఎస్ ఎక్సెల్ 100 ఎల్ఈడి వేరియంట్ అన్నమాట. ఇది అలై వీల్స్తో వస్తుంది, ట్యూబ్లెస్ టైర్స్తో వస్తుంది. మిగిలిన టీవీఎస్ ఎక్సెల్స్ వేరియంట్స్తో పోల్చుకుంటే ఇది నిజంగా చాలా ప్రత్యేకమైనది అన్నమాట. చూడటానికి చాలా స్టైల్ ఉంటుంది, సో మంచి మైలేజ్ ఇస్తుంది, చాలా మన్నికైనది. ఈరోజు ఈ వీడియోలో నేను దీన్ని రైడ్ చేస్తూ నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేసుకుంటాను. ఎస్పెషల్లీ ఒంగోలులో ఎవరైనా కొనాలని చూస్తున్నట్లయితే ఈ వీక్లో కొనుగోలు చేయడానికి ట్రై చేయండి. బెస్ట్ ప్రైస్కి వస్తుంది. అలాగే ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అయితే ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారన్నమాట. సో ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా దీని యొక్క ఇంజన్ గురించి చూసుకున్నట్లయితే ఇది మనకి ఆల్మోస్ట్ 4.4 bhp పవర్ 6.5 Nm డార్క్తో వస్తుంది. E20 క్యాపబుల్ ఇంజిన్ అనమాట. ఎథనాల్ బ్లెండెడ్ 20% ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ దీంట్లో వేసుకోవచ్చు. కిక్ రాడ్ అయితే ఉంటుంది. సో ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది నేను రైడ్ చేస్తూ మాట్లాడతాను. ఇంకా మైలేజ్ చూసుకున్నట్లయితే మీరు 60 నుంచి 65, ఈవెన్ మీరు హైవే మీద ఎక్కువ నడుపుకునే వాళ్ళు అయితే 70 కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే పొందొచ్చు అనమాట ఈ ఎక్సెల్ ద్వారా. సో ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్మోస్ట్ 89,000 రూపాయలకి వెళ్ళిపోయింది. మీరు ఏపీ తెలంగాణలో ఎక్కడ చూసుకున్నా ఎక్సెల్ 100 అలై వీల్ ఎల్ఈడి ఎడిషన్ ఏదైతే ఉందో మనకి 89,000 రూపాయలకి వెళ్ళిపోయింది అనమాట. మీరు ఒంగోలులో కనుక కొనాలని చూసినట్లయితే ఈ వీక్లో మీకు ఇది బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది. అలాగే మన సబ్స్క్రైబర్స్ దట్టు మన శ్రీకాంత్ మోటోటెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసామని చెప్పి అడగండి. సో ఖచ్చితంగా కూడా మీకు 1000 నుంచి 1500 రూపాయల వరకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఇంకా మీరు బార్గెన్ చేయండి, బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందన్నమాట. ప్రజెంట్ అక్కడ లిమిటెడ్ టైం ఆఫర్ నడుస్తుంది. ఒంగోలు ఎలైట్ టీవీఎస్ షోరూమ్ డిమార్ట్ పక్కన బిలాల్కి ఆపోజిట్ అయితే ఉంటుంది. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్లు ఇస్తాను, ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వండి. సో ఇంకా లేట్ చేయొద్దు, కొన్ని స్పెసిఫికేషన్స్ చూసేసి మనం దీన్ని రైడ్ చేద్దాం. సో ఫ్రంట్లో వచ్చేసరికి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షను, ఎల్ఐ వీల్స్, ఇదివరకు స్పోక్ వీల్స్ ఉండేవి కదా. ఈ ఎల్ఐ వీల్స్ క్లీన్ చేసుకోవడం ఈజీయే, చూడటానికి కూడా చాలా స్టైల్గా కూడా ఉంటాయి. అలాగే మనకి ట్యూబ్లెస్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో ట్యూబ్లెస్ టైర్స్ అంటే పొలం గట్ల మీద తిరిగే వాళ్ళు ఎంతమంది రైతులు చాలామంది అన్ఈవెన్ రోడ్స్ మీదకి వెళ్తుంటారు. ఎలాంటి ముళ్ళు ఎప్పుడు గుచ్చుకుంటుందో తెలియదు. ఇదివరకు ట్యూబ్ టైర్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు కదా. మీకు అలాంటి ప్రాబ్లమే లేదు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్గా హ్యాపీగా తీసేసుకోండి. మీకు మంచిగా ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి కాబట్టి పంచర్ పడ్డా కొంత దూరం మీరు నెట్టుకొని వెళ్ళొచ్చు, ఈజీగా వేయచ్చు. పంచర్ కూడా పెద్ద టైం కూడా తీసుకోదన్నమాట. ఇంకా అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది మనం అడ్జస్టబుల్ సస్పెన్షన్ అన్నమాట. దీన్ని కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ మనకి రెండు కూడా 16 ఇంచ్ అలై వీల్స్ అండ్ ట్యూబ్లెస్ టైర్స్. సో మనకి ఫ్రంట్లో 110 mm డ్రమ్ బ్రేక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా 110 mm డ్రమ్ బ్రేకే. బ్రేక్స్ కూడా మీకు మంచిగానే ఇచ్చారు, పెద్ద డ్రమ్ బ్రేక్స్ ఇస్తున్నారు కాబట్టి బండి ఈజీగా ఆగుతుంది. ఇంకా ఈ బండి యొక్క వెయిట్ వచ్చి 89 kg మాత్రమే, చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే మీకు సఫిషియంట్ గ్రౌండ్ 155 దాకా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సో మీరు స్పీడ్ బ్రేకర్స్, సిటీ ట్రాఫిక్ కండిషన్లో వచ్చే పెద్ద స్పీడ్ బ్రేకర్స్ కానీ పాత్ హోల్స్లో పడ్డా కానీ బండికి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా 4 లీటర్స్ మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మీకు తెలుసు కదా మోపెడ్స్కి ఫ్రంట్లో స్పేస్ అయితే ఉంటుంది, చాలా మంచి స్పేస్ అయితే ఉంది. ఈవెన్ కిడ్స్ కూడా కూర్చోవచ్చు, నుంచోవచ్చు, అంత స్పేస్ అయితే ఉందన్నమాట. ఇంకా మీరు ఫ్రంట్లో చూసుకున్నట్లయితే సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ ఉందన్నమాట. నేను సైడ్ స్టాండ్ వేసి ఆన్ చేస్తుంటే ఆన్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఆన్ అయిపోయింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎల్ఈడి ఎంత క్రోమ్ యాక్సెన్స్ తోటి ఎంత చక్కగా ఇచ్చారో. అలాగే ఇంజన్ స్టాప్ బటన్ ఆఫర్ చేస్తున్నారు. ఇంజన్ స్టార్ట్కి స్టాప్కి ఒకటే బటను. సో ఈ ఫీచరు ఇంజన్ స్టాప్ బటన్ అనేది ఇంకా కొన్ని 125cc స్కూటర్లు, బైకుల్లో కూడా లేదన్నమాట. అలాంటి ప్రీమియం ఫీచర్ని ఎక్సెల్కి అలాంటిది ఒక మోపెడ్కి ఇవ్వటం నిజంగా చాలా వర్తి అని చెప్పొచ్చు. ఇంకా ఇక్కడ మీరు గమనించినట్లయితే సైడ్ ఇండికేటర్ లైట్స్ హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో ఇది నైట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి నీట్గా రోడ్ చూపించడమే కాదు, ఈ క్రోమ్ యాక్సెన్స్ తోటి ఎల్ఈడి వేరియంట్ అవటం వల్ల చూడటానికి ఎక్సెల్ చాలా ప్రీమియంగా అయిపోయిందన్నమాట ఈ కొత్త ఎల్ఈడి ఎడిషన్లో. ఇంకా ఇది మనకి 797 mm సీట్ హైట్, చాలా తక్కువ సీట్ హైట్. ఈవెన్ చాలామంది లేడీస్ కానీ జెంట్స్ కానీ సో ఈజీగా దీన్ని అయితే నడుపుకోవచ్చు. సో ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ సీట్ చూడండి ఎంత మంచిగా ఆఫర్ చేస్తున్నారో. సో చాలా వైడ్ సీటు, రైడ్ చేసే వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది. అలాగే ఈ సీట్ని మనం తీసేసి ఇక్కడ ఒక మంచి క్యారియర్ లాగా పెట్టుకొని ఈ కూరగాయలు, ఈ పాల బిజినెస్ చేసుకునే వాళ్ళు, డైలీ కిరాణా సామాన్ వేసుకొని తిరిగే వాళ్ళు, బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఇది మీకు చాలా ఆకర్షణీయమైనటువంటి కలర్స్లో అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది బ్లూ కలర్, దీంట్లో రెడ్ కలర్ ఉంటుంది, గ్రే కలర్ ఉంటుంది. ఈ 3 కలర్స్ ఉంటాయి అన్నమాట ఈ ఎల్ఈడి ఎడిషన్లో. మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి. సో నాకు ఈ బ్లూ, రెడ్ చాలా బాగుంటాయి. కాస్త లైట్ ఫీల్ కావాలి, క్లాసిక్గా ఉండాలంటే మీరు గ్రే తీసుకోండి. బ్లాక్ గ్రే కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. సో కొంచెం రైడ్ చేసి ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉందో చూద్దాం, సీట్ కంఫర్ట్. బిఫోర్ దట్ ఇక్కడ ఇంజిన్ స్టార్ట్ బటన్ ఆఫర్ చేస్తున్నారు, సైలెంట్ స్టార్ట్ కూడా. సో చాలా సైలెంట్గా స్టార్ట్ అయింది కదా. ఇక్కడ
సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంది. సో మీరు సైడ్ స్టాండ్ కనుక వేసారంటే ఆటోమేటిక్ ఇంజిన్ కట్ ఆఫ్ అవుతుంది. చూసుకోకుండా చాలామంది ఫార్మర్స్ లోడ్ వేసుకొని స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉంటారు. సైడ్ స్టాండ్ సెన్సార్ లేకపోతే పడిపోయే ఛాన్స్ ఉంది లోడ్ మీద. సో ఆ ప్రాబ్లం అయితే ఈ కొత్త వేరియంట్కి అయితే లేదు. అఫ్కోర్స్ కొన్నిటికి ఉంది. సో ఇప్పుడు ఇంజిన్ పర్ఫార్మెన్స్ చూద్దాం ఒకసారి. అండ్ బ్రేకింగ్ కూడా చాలా మంచిగా పడుతుంది 2 110mm డ్రమ్ బ్రేక్లు అవటం వల్ల. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సో ఇంజన్ పర్ఫార్మెన్స్ 0 to 20 కొంచెం ల్యాగ్ ఉంటుంది అనమాట. స్లోగా పడుతుంది, స్లోగా వెళ్తుంది బండి. సో 20 నుంచి మీకు 40 వెళ్ళటం చాలా తొందరగా వెళ్ళిపోతుంది. అండ్ 60 దాకా కూడా పర్వాలేదు. సో ఫస్ట్లో అయితే కొంచెం ల్యాగ్ ఉంది. ఇంజిన్ అయితే చాలా స్మూత్ ఉంది, రిఫైన్ ఉంది, OBD2B ఇంజిన్, E20 ఇంజిన్ అన్నమాట. సో మీరు E20 పెట్రోల్ కూడా హ్యాపీగా వేసుకోవచ్చు. సో కిక్ రాడ్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఇంకా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బ్యాటరీ డౌన్లో ఉన్నప్పుడు కూడా మీరు హ్యాపీగా తిరిగేసేయచ్చు అనమాట. ఇంకా ఈ వెహికల్లో నాకు బాగా నచ్చిన విషయం ఒకటి చెప్తాను, అదే ట్యూబ్లెస్ టైర్స్. చాలామంది ఫార్మర్స్ ట్యూబ్లెస్ టైర్స్ లేకపోవటం వల్ల ఎన్నోసార్లు పొలం గట్ల మీదకి వెళ్ళి ఆఫ్ రోడ్లో తిరుగుతుంటారు. వాళ్ళు బాగా లోడ్ మీద ఉన్నప్పుడు పంచర్ పెడితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళని అర్థం చేసుకుంది కంపెనీ. అందుకే మనకి స్ట్రాంగెస్ట్ ఎలా వీల్స్తో పాటు ట్యూబ్లెస్ టైర్స్ ఆఫర్ చేయడం వల్ల సో వాళ్ళు ఈజీగా అయితే మాత్రం పంచర్ పడ్డ బయటికి రావచ్చు పరిస్థితి నుంచి. తర్వాత చిన్నగా మళ్ళీ పంచర్ వేసుకోవడం కూడా ఈజీయే. వేసుకునేంత వరకు అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇంకా ఇలా హైవే మీద ఎక్కువ నడుపుకునే వాళ్ళు అయితే 45 స్పీడ్లో నడుపుకోండి. మీకు ఈజీగా 65 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చేస్తుంది అనమాట. సో సిటీ ట్రాఫిక్లో అయితే మాత్రం ఈజీగా 60 నుంచి 65 కిలోమీటర్ల మధ్యలో పక్కాగా మైలేజ్ అయితే వస్తుంది. మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ బండి కూడా. సో ఇక్కడ స్పేస్ చాలా ఎక్కువ ఉంది. సో ఇక్కడ డైలీ వాటర్ క్యాన్స్, లేదంటే రైస్ బ్యాగ్స్, కూరగాయలు, కిరాణా సరుకులు అండ్ బ్యాక్ సైడ్ పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని నడుపుకునే వాళ్ళకైతే అసలు పండగే అని చెప్పొచ్చు. ఇంకా అట్లా కాదు, ఫ్యామిలీ కోసం ఇస్తానన్నా సరే ఫ్యామిలీ కూడా చాలా బాగుంటుంది. ఫ్యామిలీ చక్కగా కూర్చుంటుంది అనమాట. పెద్ద వైడ్ సీట్ ఉంది, పిల్లలతో కలిసి వెళ్ళొచ్చు. అండ్ మీ పెద్దవాళ్ళకి ఇస్తున్నా సరే వర్రీ ఏం లేదు. లైట్ వెయిట్ ఉంది, 89 kgs. సో హ్యాపీగా టర్న్ చేసుకోవచ్చు, దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చిన్న స్పీడో కంట్రోల్ ఉంది. సో లైట్ వెలుగుతుంది. ఇక్కడ మాల్ ఫంక్షన్ లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంజిన్ ఫ్యూయల్ వార్నింగ్ లైట్, ఇక్కడ వార్నింగ్ లైట్ ఉంది. సో చాలా సింపుల్గా అయితే ఉంది. అండ్ బ్రేకింగ్ కూడా చాలా బాగా పడుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఒక మాటలో ఈ వెహికల్ అయితే మాత్రం ఒక మంచి లైఫ్ సపోర్టర్ అన్నమాట. దీని మీద ఆధారపడి డెలివరీ జాబ్ చేయాలన్నా కానీ లేదనుకున్నట్లయితే మన ఇంట్లో ఒక పర్సన్ లాగా మనకు తోడే ఉంటుంది. మన కష్టాల్లో అంటే మనం బరువు బాధ్యతలు ఉన్నప్పుడు మన బరువును పంచుకుంటుంది అన్నమాట ఒక మాటలో చెప్పాలంటే. ఇది 4 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇంకా దీని గురించి పెద్దగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకున్నట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.